తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నతే నా ఎజెండా అని కుండ బద్దలు కొట్టారు. బీసీల కోసం కొట్లాడామనే జగన్ నన్ను రాజ్యసభకు పంపారని, బీసీల కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. ఆయన చివరి వరకు వైఎస్ఆర్సీపీలోనే ఉంటానని తెలిపారు. కొందరు కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే పార్టీ మారుతున్నారని విమర్శిస్తోన్న ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి సాయిరెడ్డి మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య వైసీపీ పార్టీని వీడుతున్నారంటూ టీడీపీ కావచ్చు, దానికి సంబంధించిన ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీరు పార్టీ మారుతున్నట్టు ఎల్లో మీడియా కావచ్చు, అటు టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది. సో దీని పట్ల మీరేం చెప్తారు? నేను పార్టీ మారుతానని చెప్పడం ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ముఖ్యమంత్రి సీఎంగా అనౌన్స్ చేసింది. 15 మంది 21 అలియన్స్లో 21 మంది ఎన్నికారు. టీడీపీలోకి వెళ్ళి 15లో 14 మంది మారారు. నన్ను కూడా మారాలని చాలా ఒత్తిడి తెచ్చారు. ఆర్థిక ప్రయోజనాలు ప్లస్ మంత్రి పదవులు ఇవన్నీ ఇస్తారని చెప్పి ఎంతో ఒత్తిడి తెస్తే కూడా చివరి దాకుండా నేను మారలేదు. కాబట్టి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరికీ అర్థమైంది ఈ భూమి మీద మారంది ఒక కృష్ణయ్యనే అని చెప్పి. కాబట్టి అది ఊహాగానాలు అట్లా సృష్టిస్తున్నారు. వాటికి అర్థం లేని ముచ్చట్లు ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. మారను. అంటే కొన్ని పేపర్లలో ఫ్రంట్ పేజీలో మీ పేరే, మీ ఫోటో కూడా వేశారు కదా, అంటే మీ అనుమతి తీసుకుని అసలు మీతో మాట్లాడారా వాళ్ళు? మాట్లాడతారా ఎవరన్నా? అదన్నీ ఆయన రాసిన వాళ్ళు కూడా ఏం రాసినాడు, ఊహాగానాల కింద రాశారు మారొచ్చు అని అట్లా. కాబట్టి అందులో ఎంత మాత్రం నిజం లేదు, ఆ ప్రశ్నే లేదు. నా ఎజెండాకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎప్పుడు కలిసినా కృష్ణయ్యన్న బీసీల గురించి ఇంకా కొట్లాడని చెప్తాడు. అంత స్వేచ్ఛ ఇచ్చిన ఆయనకు అట్లాంటి పని చేసే ప్రశ్నే రాబోదు. అంటే పార్టీ మారే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పదవులు అనుభవించారు. పార్టీ అధికారం పోగానే అటు అధికార పార్టీ వైపు వెళ్ళడాన్ని, వాళ్ళందరూ కూడా కొన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు కూడా మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బీసీలకు చాలా లిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళు మారవద్దు, కానీ ఎందుకు మారిండ్రు అర్థం కాదు ఎవరికి. దాని మీద ఇంకా డీటెయిల్ కావాలని నిన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. అదేవిధంగా మీటింగులు జరిగినాయి. 3 కుల సంఘాల మీటింగ్లు జరిగినాయి. 4-5 రోజుల నుంచి ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లలో బీసీలకు 44 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇచ్చిన వాగ్దానం ప్రకారం 42% పెంచాలని ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఆమరణ దీక్షలు చేస్తున్నాం మా సంఘ వాళ్ళలో, బీసీ సంఘాలలో. అందుకే ఆ బిజీలు ఎక్కువ ఉండి దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ అట్లా మారడం సరైన పద్ధతి కాదని మాత్రం చెప్తా. అవతల పక్క పార్టీకి, అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది, చాలా మద్దతు ఉంది. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలను వీళ్ళందరినీ కూడా లాగే ప్రయత్నం చేయడం దేనికి సంకేతం? అంటే రాజ్యసభలో వైసీపీకి భారీ మద్దతు ఉంది, అక్కడ అధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నారనేటువంటి ఉద్దేశంతోటేనా? ప్రతిపక్ష పార్టీలకు లేదా అధికార పార్టీలకు వీళ్ళందరినీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఫుల్ మెజారిటీ ఉంది. వీళ్ళని తీసుకునే ఉపయోగం ఏముంది వాళ్ళకు? మరి వైఎస్ఆర్సీపీని మరింత బలహీనపరచాలనే కుట్ర దాన్ని ఉన్నదని నేను భావిస్తున్నా. అది సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో అఖండమైన ప్రజల మద్దతు ఉంది. ఆ మద్దతు అట్లాగే ఉంటుంది. ఎప్పుడు ఎడతెగని బంధం ఉంటుంది. అయితే రాష్ట్రానికి కావచ్చు, అటు దేశానికి బీసీలు ఒక వెన్నుముకగా నిలవాలంటే ఖచ్చితంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించే వరకు కూడా పోరాడతానని కూడా ఆర్ కృష్ణ చెప్తున్నారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ పార్టీని వీడే సమస్య లేదు. దీనిలో బీసీలకు సంబంధించి పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఉంది కాబట్టి ఇటువంటి పార్టీ మారేటువంటి ఆలోచనలు కూడా ఎక్కడ లేవు అనేటువంటిది ఆర్ కృష్ణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.